హైదరాబాద్లో నిన్న సాయంత్రం వర్షం దంచుకొట్టింది. కొన్ని ప్రాంతాల్లో సుమారు 3 గంటలకు పైగా ఏకధాటిగా మేఘం విరిగిపడిందా అన్నట్టు వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షంతో నగర జనజీవనం స్తంభించింది. రోడ్డుపై వర్షం నీరు నిలిచిపోవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలోని శేర్లింగంపల్లి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఏరియాల్లో భారీ వాన కురిసింది. క్యుములోనింబస్ మేఘాలు ముసురుకోవడంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. ఇంటెన్సిటీ స్పెల్ డౌన్పూర్తో నగర వ్యాప్తంగా భారీ వర్షం పడింది. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో కుండపోతగా వాన పడింది. చందానగర్, మియాపూర్, నిజాంపేట్లో భారీ వర్షం దంచుకొట్టింది. అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లోనూ వర్షం దంచుకొట్టింది. నగరంలో సగటున 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 8.7 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్లో 7, సైదాబాద్లో 6.8, కూకట్పల్లిలో 6.6, బాలానగర్లో 6.5, అంబర్పేటలో 5.9, ఎల్బీ నగర్లో 6.1, ఉప్పల్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ చుట్టుపక్కల జిల్లాలకు కూడా అదే అలర్ట్ ఇచ్చింది. సంగారెడ్డిలో ఎడతెరిపి లేకుండా భారీ వాన కురిసింది. గుమ్మడిదలలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది. బేరంగూడ, అమీన్పూర్, పటాన్చెరు, బిహెచ్ఎల్, కిష్టారెడ్డి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.